హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. సో మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. యాక్చువల్లీ కొంచెం కోల్డ్ అయింది, అందుకని గొంతు అటే పోయింది. అదేందాక మరి మంచిగా నాకు వేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అప్పట్లోగా వీడియోలు అన్నీ పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. అన్నీ ఒకేసారి వాయిస్ ఓవర్ వేయాలంటే కూడా నాకు కొంచెం ఏమంటారు, టాపిక్ అంతా ఇక్కడ అటు అక్కడ ఇటు అవుతుంది, కన్ఫ్యూజింగ్గా అవుతుంది. అందుకని ఎప్పటికప్పుడు చేసుకుందాం అన్నట్టుగా చేసేసుకుంటున్నా. ఇదైతే సండే నుంచి మండే దాకా వ్లాగ్. ఇది ఆ 2 days ఏం జరిగిందని మీరు ఈ వీడియోలో చూస్తారు. అండ్ ఆ రోజు మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారని చికెన్ తెచ్చి చపాతీలు చేసిన, నేను బగారా రైస్ చేసి. సో వాళ్ళు తినేసి కొద్దిసేపు వాళ్ళతో చిల్ అయిన తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోయారు. చిన్న పాపకు ఉగ్గు చేసి తినిపిస్తున్నా. వాళ్ళైతే ఎప్పుడు రారు, ఎప్పుడో వన్స్నే వైలు వస్తారు అన్నట్టుగా వాళ్ళని పిలిచినాము. మా పక్కకే ఉంటారు వాళ్ళు. మా పిల్లలు, మా సనీక్ష బాగా ఆడుకుంది వాళ్ళ అబ్బాయితోటి. ఫుల్ ఇద్దరు డ్యాన్సులు టీవీలో పెట్టుకొని వాళ్ళ లొల్లి కాదు ఇక. ఫుల్ చిల్ అయింది మా సనీక్ష. పిల్లలు ఉంటే బాగా చిల్ అవుతుంది మా సనీక్ష. కానీ తన వస్తువులు మాత్రం ఎవరికి ఇయ్యేది, ముట్టుకొనియ్యేది. అట్లా ఆమె మనస్తత్వము. ఇంకా ఆ రోజంతా వాళ్ళు ఉన్నప్పుడు టీవీలో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసినారు. ఇక వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ పెట్టుకుందాం, మనం చేద్దామని సతాయిస్తున్నాను. సరే తీ అన్నట్టుగా. చిన్న పాప కూడా ఇప్పుడే తిన్నది, ఏం పండుకోదు అనేసి మేము కూడా మా సనీక్షతో డ్యాన్స్ ఆడుతున్నాం, నేను చిన్న పాప సాంగ్స్ పెట్టుకొని. తెల్లారితే మండే అన్నట్టుగా మళ్ళీ దీపం పెట్టుకోవాలి, అంత పొద్దున పిల్లలు లేవరు అన్నట్టుగా ఆ రోజు రాత్రే నేను ఇల్లు తుడిచేసుకుంటా. మ్యాక్సిమం నేను అట్లనే వేసుకుంటా, నైట్ పూటనే ఇల్లంతా క్లీన్ చేసి వేసుకుంటా. ఎందుకంటే పిల్లలు పొద్దున లేవరు, వాళ్ళు లేచేసరికి నా పనులన్నీ అయిపోవాలన్నట్టుగా నేను రాత్రే ఇల్లు మాఫ్ పెట్టేసుకుంటున్నా. అయినా నేను చెప్పినా కదా లాస్ట్ వ్లాగ్లో, ఈ మాఫ్ తోటి నాకు పెద్ద చిక్కొచ్చి పడిందని. ఆ మాఫ్ వెడల్పు ఎక్కువ ఉండి ఏ బకెట్లో పట్టట్లేదు మాఫ్ అస్సలు. అది వేస్ట్, ఫ్లాప్ అయింది, వేస్ట్గా తీసుకున్న ఈ మాఫ్. మీరైతే రౌండ్ మాఫ్ తీసుకోండి, స్క్వేర్ మాఫ్ తీసుకుంటే మాత్రం అది బకెట్లలో పట్టట్లేదు, అది పెద్దగా ఉంది సైజు. అదొక మైనస్ దాంట్లో. అండ్ పిల్లలు ఎందుకో చికాకు చేస్తున్నారు అనేసి సో పొగేద్దామని నేనైతే అగ్గులు అడిగేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా షేర్ చేసిన, మన సిటీలో ఉండేటోళ్ళు గ్యాస్ మీద అగ్గులు ఎట్లా చేసుకోవాలనేది. బొగ్గులు అయితే మా అమ్మ నాకు ఊరు నుంచి తీసుకొచ్చి ఇచ్చింది. అవిటినే నేను మనం పూరీలు గోలిచ్చే చెంచు ఉంటాయి కదా, దాన్ని పెట్టి స్టవ్ మీద పెట్టేస్తే అవి బొగ్గులు అయిపోతాయి. దాని మీద ఊదు కానీ, మేమైతే పిల్లలకు మంత్రం, మా దగ్గర ఒకళ్ళు ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర మంత్రం వేయించుకొచ్చినప్పుడు ఆమె చెప్పింది, పిల్లలు ఎప్పుడన్నా బాగా చికాకు చేసినప్పుడు ఇట్లా ఊది పొగ వేస్తే నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే పోతుంది, రాత్రిపూట వేయండి, పిల్లలు మంచిగా ప్రశాంతంగా వండుకుంటారని చెప్తే, నేను ఆ రోజు ఇల్లు ఎట్లా క్లీన్ చేసుకున్నా కదా అనేసి నేను నైట్ అంతా పొగేస్తున్నా ఇల్లంతా. మళ్ళీ దోమలు ఇట్లా ఏమన్నా ఉన్నా కూడా పోతాయి, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుంది అనేసి నేను పొగేస్తున్నా పిల్లలు ఇద్దరిని బయట కూర్చోబెట్టి. అండ్ ఇది నెక్స్ట్ డే మండే రోజు మార్నింగ్. మా వారు పొద్దున్నే వెళ్ళిపోయారు డ్యూటీకి. సో ఆయన ఉన్నప్పుడే స్నానం చేసుకోవాలన్నట్టు ఆయన ఉన్నప్పుడే స్నానం చేసుకుంటున్నా. మళ్ళీ ఆయన పోయిన తర్వాత స్నానం చేసుకుంటే పిల్లలు ఇంట్లో ఏడవని నాకు ఏం వినిపించదు అనమాట. సో అవుట్ సైడ్ ఉంటాయి మా వాష్రూమ్స్, అందుకని ఆయన ఉన్నప్పుడు చేసుకున్నా. 6 గంటల వరకు నా స్నానము దీపము అన్నీ అయిపోయినాయి. నేను తొందర లేస్తే మా చిన్న పాప కూడా నాతోటే లేస్తాయి నా వెంటనే. ఇంకా ఆ రోజు ఇంకొంచెం లేట్గానే లేచింది. నేను ఏమంటే తన పక్క నుంచి లేస్తే తను కూడా లేచిపోతూనే ఉంటుంది. తను కూడా లేచింది. ఇక నా డే రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పొద్దుగాల వామ్ వాటర్ హనీ విత్ లెమన్ తోటి అయితే స్టార్ట్ చేసిన నేను. ఏది స్కిప్ చేసినా, ఏదైతే స్కిప్ చేస్తలేను, ఖచ్చితంగా తాగుతున్నా. ఆ రోజు వాతావరణం కొంచెం చల్లగా ఉంది అని కొన్ని 2 చుక్కలు మాత్రమే లెమన్ వేసుకున్నా. అండ్ మా సనీక్ష కూడా లేచింది. ఇంకా తొందర లేస్తే తొందరగా స్కూల్కి పంపించచ్చు అన్నట్టుగా తనను కూడా లేపితే తను లేచింది. దోశ కావాలంటే తనకు దోశ వేసి ఇస్తున్నా. మా సనీక్ష దోశలు రోజు 3 పూటలు దోశ పెట్టినా కూడా రోజు తింటుంది దోశ, తనకు అసలు బోర్ రాదు. అండ్ తనకు ఫ్యాంటసీ దోశ వేస్తుంటే చూడు తనకి ఇష్టం అన్నట్టు చూసుడు. నేను ఎట్లా ఎత్తుంటే ఆమె చూడాలన్నట్టు, ఇట్లా వేయాలన్నా అనుకుంటా చెప్తుంది. సో సనీక్షకు దోశ పెట్టేసిన. మా పాప ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసింది పండుకుండు. నేను సనీక్షకు దోశ వేసేలోపు తనను వండుకోబెట్టేసి తినకు టిఫిన్ పెట్టేసిన. తనని ఫ్రెష్ చేసేలోపు మళ్ళీ మా చిన్న పాప అయితే లేచింది. సనీక్షను స్కూల్కి తీసుకెళ్తున్నాను నేను. స్కూల్కి తీసుకెళ్ళి డ్రాప్ చేయాలి. జస్ట్ దగ్గరనే ఉంటుంది, ఏమంత దూరం ఉండదు, వాకబుల్ డిస్టెన్స్. తను అక్కడ వదిలేసి వచ్చి రాగానే మా పాప వండుకుంటుంది. మళ్ళీ సెకండ్ షిఫ్ట్ అనమాట. సో సెకండ్ షిఫ్ట్ అయిపోయింది. మళ్ళీ తీసుకురావడానికి పోవాలి కదా సాయంత్రం 3:30కి. మళ్ళీ ఒకసారి తీసుకురావడానికి పోయి తీసుకొచ్చేసిన మా సనీక్షని. ఇది ఆ రోజు నైట్. పొద్దుగాల గోంగూర పచ్చడి వేద్దామన్నట్టుగా పొంటుకూర తొక్కు వేద్దామని ఆకుకూరలు ముందు రోజు నైటే తెంపెట్టేసుకున్నాను, ఎందుకంటే పని ఫాస్ట్గా అవుతుంది అనేసి తెంపుతున్నా. మా సనీక్ష కూడా, నేను కూడా తెంపుతా అని హెల్ప్ చేస్తుంది మమ్మీకి మా సనీక్ష. నేనైతే ఫ్రైడే ఇంట్లో ముగ్గులు కూడా వేస్తా చాక్ పీస్ తోటి.
బట్ నేను ఇట్లా ముగ్గులేసిన తర్వాత మా సనీక్ష ఇప్పుడు చిన్న పాప ఇద్దరు ఉన్నారు కదా, పిల్లలు ఉండేసరికి వాళ్ళు అదేందో ఇట్లా తెల్లగా మెరిచేసరికి అదేందో ఆడుకునే దానిలాగా మా చిన్న పాప గీకుతుంది పోయి ఆ ముగ్గుని. మా సనీక్ష అయితే దాని మీదనే బతుకమ్మ అనుకుంటే చుట్టూ ఆడుతుంది, డిస్టర్బ్ చేస్తుంది. సో దీనికి ఏదో ఒక సొల్యూషన్ వెతకాలన్నట్టుగా మొన్న నేను చైనా బజార్ పోయినా అని చెప్పిన కదా లాస్ట్ వ్లాగ్లో. మీరు కనుక ఆ వ్లాగ్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నేను ఇలా వీడియో పెట్టాను మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇదైతే స్టిక్కరు, జస్ట్ 20 రూపీస్కి మనకి స్టిక్కర్ వస్తుంది, ముగ్గులాగా మంచిగా క్లాసీ లుక్ ఉంది, చూడడానికి ఎంత మంచిగా అనిపిస్తుంది. అండ్ దీనిపైన వాటర్ ప్రూఫ్ అనమాట, మనం హాఫ్ వెయిట్ తుడిచినా కూడా వాటర్ పడ్డా కూడా స్టిక్కర్ అస్సలు పోదు, మంచిగా గట్టిగా అతుక్కుంటుంది. ఒకవేళ మనం స్టిక్కర్ తీయాలని చూసినా కూడా సగం సగం ముగ్గు అంతా కిందనే అతుక్కుపోయి ఉంటుంది అనమాట, అంత స్టాండర్డ్ ఉంది. అండ్ ఒక పని అయితే తప్పింది ముగ్గులేసుడు. సో రోజు మంచిగా నీట్గా కనిపిస్తుంది దేవుని ముందు అండ్ ఇంటి ముందు కూడా ఒక 2 అతికిచ్చేసుకుంటే పని తక్కువ అవుతుంది అండ్ క్లాసీ లుక్ వస్తుంది. నేనైతే ఇవి తెచ్చి చేసిన. మా చిన్న పాప ఆడుతుంది. మళ్ళా 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 యాపిల్ బాల్, యాపిల్ బాల్, బాల్ is బాల్, బాల్, క్యాట్ డాగ్, క్యాట్ డాగ్, క్యాట్ is క్యాట్. నేనైతే మా చిన్న పాపకి 3 months ఓల్డ్ ఉన్నప్పటి నుంచే నేను ఫ్లాష్ కార్డ్ స్టార్ట్ చేసిన. బట్ సిటీకి వచ్చిన తర్వాత మా హెల్త్ సపోర్ట్ చేయక అండ్ నాకు పిల్లలతోటి హడావిడితోటి నాకు పనులు అస్సలు కాలేదు. నేను ఫ్లాష్ కార్డ్స్ ఫ్లాష్ చేయడం మానేసిన మా పాపకు మొత్తానికి. బట్ ఒకరోజు ఇల్లు సర్దుతుంటే అవి దొరికినాయి నాకు, మళ్ళీ ఒకసారి చేసి చూద్దామని జస్ట్ 2 times మాత్రమే చెప్పిన. నేను తను ఎంత పిల్లలకి ఎంత గ్రాస్పింగ్ పవర్ ఉంటుందంటే నేను అప్పుడు చెప్తే, ఇప్పుడు తను 7 months, నేను 3 months అప్పుడు మా అమ్మోళ్ళ ఇంటికి ఉన్నప్పుడు 1 month మొత్తం చెప్పిన. తను అప్పటిది ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఇప్పటిదాకా నేను ఒక 2 times చూపెట్టగానే తనైతే రికగ్నైజ్ చేసింది. తను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఫ్లాష్ కార్డ్స్ మీద, అంటే రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్ మీద తను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో ముందు వచ్చే వ్లాగ్స్లలో నేను ఇంకా షేర్ చేస్తా, ఇంకా కలర్స్ అండ్ షేప్స్ ఇవన్నీ కూడా ట్రై చేస్తాను నేను మా పాప. మా సనీక్ష అయితే పైకి పోయి ఓనరాంటి వాళ్ళు మైదాకు పెట్టుకుంటారంట, పోయి పెట్టించుకొచ్చుకుంది. కానీ కిందికి రాగానే పోయి కట్టుకుంది మగ్గులా, అసలు కానే కాలే, ఆమె ఎప్పుడు అట్లనే వేస్తుంది మైదాకు పెట్టుకుంటే, అందుకే నేను పెట్టా. ఈ బ్లాంకెట్ అయితే మా అమ్మ చార్మినార్ నుంచి తెచ్చింది. మా సనీష్ అప్ప నుంచి నాది అనుకుంటే ఎవ్వరికి ఇస్తలేదు, ఆమెనే కప్పుకుంటుంది. ఇది ఆమె చెద్దరంట. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుదర్శనారెడ్డి.